ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలను కూడా తమ వ్యూహాన్ని పదులు పెట్టి ప్రజల్లోకి అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఓ పక్కన వైసీపీ స్థానాలను మార్పు చెందుతూ ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పు చెందుతూ ప్రధానంగా ఓ పక్క వ్యూహంతో అడుగులు వేస్తుంటే మరో పక్కన జనసేన టీడీపీ పొత్తుతో అలాగే రెండు పార్టీలు కూడా జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల టీడీపీ కూడా ఒక కార్యక్రమం కూడా చేపట్టింది. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా భారీగా సభలు నిర్వహించేందుకు రా కదలిరా అనే కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో భారీగా ఎత్తునైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేస్తూ జన సమూహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో చూసుకుంటే కాకినాడలో తునిలో రేపు 10వ తేదీన అయితే భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భారీగా కాకినాడ పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులతో పాటు అలాగే టీడీపీ జనసేన నాయకులతో పాటు మొత్తం అందరూ కూడా హాజరవి ప్రస్తుతం తునిలో ఉన్నటువంటి రేపు జరగబోతున్నటువంటి సభా ప్రాంగణాన్ని కూడా వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో రేపు రా కదలిరా అనే కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యం భారీగా ఎత్తునైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. స్థానిక నియోజకవర్గం సంబంధించినటువంటి అలాగే మాజీ మంత్రివర్యులు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఇక్కడ తునిలో అయితే భారీ ఎత్తునైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా జనసేన టీడీపీ కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా భారీగా పాల్గొని జన సమూహం అనేది ఇప్పటికే జనసేన మరో పక్కన చలో తుని పేరుతో పోస్టర్లు కూడా ఆవిష్కరించి పక్కన ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రా కదిలిరా కార్యక్రమం గతంలో టీడీపీ సంబంధించిన వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు సమయంలో పిలుపుని ఏదైతే ఇచ్చారో రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుందనే కార్యక్రమం మీదగానే ఇప్పుడు రా కదలిరా అనే కార్యక్రమం మళ్ళీ నూతనంగా ఏర్పాటు చేసి మళ్ళీ ప్రతి పార్లమెంటు సరిధిలో కూడా ఈ యొక్క సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. లక్షలాది జనం ఇక్కడికి తరలి వస్తారనే నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ తుని వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా యనమల రామకృష్ణుడితో పాటు అలాగే బండారు సత్యనారాయణమూర్తి అలాగే నిమ్మకాయల చిన్నరాజప్ప అలాగే అయ్యన్న పాత్రుడు మొత్తం అందరూ కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి రావడం జరిగింది. సభా ప్రాంగణంలో పలు ఏర్పాట్లు కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. అంతేకాకుండా కాకినాడ రూరల్ సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ పంతం నానాజీ కూడా జనసేన నుంచి రావడం ఇక్కడ అంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే జిల్లా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా తెలుసుకునేందుకు మనకు ప్రస్తుతం మాట్లాడేందుకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరందరూ జ్యోతుల నవీన్ గారి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఎంతమంది హాజరవుతారో అనే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు తునిలో జరగబోతున్న కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ఎంతమంది హాజరవుతున్నారు? ఈరోజు ఖచ్చితంగా ఏదైతే మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం ఉందో ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ రా కదిలిరా అనే ప్రోగ్రాం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మా కాకినాడ పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. 3 గంటలకు సభ ప్రారంభమవుతుంది. దీంట్లో భాగంగా మా కాకినాడ పార్లమెంట్లో ఉన్న అందరు ఇన్ఛార్జీలు కూడా జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. మా తెలుగుదేశమే కాకుండా జనసేన ఇన్ఛార్జీలు కూడా జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని రేపు 1,00,000కు పైగా జనాన్ని తీసుకొచ్చి సక్సెస్ చేయడానికి అందరూ కూడా కష్టపడుతున్నారు. ఈరోజు అంటే ప్రధానంగా ఇప్పుడు ఎంతమంది జనసేన సంబంధించిన నాయకులు ప్రధాన నాయకులు ఎవరెవరు రాబోతున్నారు? ప్రధానంగా ఖచ్చితంగా ఏ పార్లమెంట్కి ఆ పార్లమెంటే కాబట్టి ఈ జిల్లాలో ఉన్న పార్లమెంట్ ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళని కూడా మేము అడిగా ఎవరిని తీసుకొస్తారని వాళ్ళ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ జనసేన వాళ్ళు వస్తారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ముఖ్య నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు వస్తారు. ప్రధానంగా ఇప్పుడంతా కూడా వైసీపీ సీట్లు మార్పులు చేర్పులతో ముందుకెళ్తున్న పరిస్థితి అలాగే టీడీపీలో కూడా కొన్ని అసంతృప్తి ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఎలా చూడాలన్నట్టు? ఇప్పటికే నాని కూడా రాజీనామా చేస్తారని చెప్పిన ప్రచారం. ఖచ్చితంగా నాని గారు అన్నది అసంతృప్తి కాదు, 2-3 సార్లు ముందు అవ్వడం జరిగింది. అతి తొందరలోనే మా కుటుంబ సమస్య అది అతి తొందరలోనే సర్దుమణుగుతుంది. అంటే వైసీపీలో ఇప్పుడు కాకినాడ జిల్లాలో భారీగా మార్పులు చేసిన పరిస్థితి, దానికి ఎత్తుకు పై ఎత్తుగా టీడీపీ ఏం చేయబోతుందంట, వ్యూహం ఎలా ఉండబోతుందంట? అక్కడ వాళ్ళని అవినీతి జరిగిందని మార్చడం జరుగుతుంది. అసలు అవినీతి జరిగింది ఏంటంటే ప్రభుత్వం నుంచే, జగన్మోహన్ రెడ్డి నుంచే అయింది. వీళ్ళ చిన్నది చేస్తే ఆయన పెద్దది చేశాడు. అదంతా కూడా ఆ బురదంతా వీళ్ళకి రాసి వీళ్ళని ఏదో మార్చేసి నేను నీతిమంతుడని నిరూపించుకోవడానికి మసిపూసి మారేడుగా చేయడం తప్పితే దాంట్లో అసలోళ్ళని వదిలేసి ఇక్కడ చిన్న వాళ్ళని కొట్టేయడం జరుగుతుంది, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని. అది కాదు, దాన్ని మూలం ఎక్కడ అది చూసుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో జనసేనతో కలిపి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే టికెట్ దక్కని వైసీపీ అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ మొగ్గు చూస్తున్నట్టుగా ప్రధానంగా ఉంది. జాయినింగ్లు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎంతమంది టచ్లో ఉన్నారు టీడీపీ? రాజకీయంగా సర్వసాధారణది. ఒక చోట రాజకీయ లబ్ధి పొందబట్టే వేరే చోట అవన్నీ కూడా అక్కడ కాలానుసారం కూడా నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ పరిస్థితులను బట్టి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తులో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో అలా వైనాట్ 75 అంటున్నారు. అవంతా కూడా సాధ్యమైందంటారా? ప్రధానంగా చూడాలి.
ఇప్పుడు ఆ మాట ఫస్ట్ నుంచి కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఏంటంటే 175 సీట్లు ఉంటే 175 కూడా కొట్టేయడం అన్నది ఒక స్థాయి గల వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. ఎందుకు మాట్లాడుతున్నారో, లేకపోతే వాళ్ళ ఒక భయంతో మాట్లాడుతున్నారో, లేకపోతే వాళ్ళ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడానికి మాట్లాడుతున్నారు. కానీ అది తప్పుడు మాట అని నేను వాదిస్తాను ఖచ్చితంగా. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే తునిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ కూడా ఏర్పాట్లు కూడా దగ్గరుండి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎవరైనా జ్యోతిలో నవీన్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా రేపైతే 1,00,000కి పైగా అయితే జనాలు అయితే భారీగా తరలి వస్తారు. అలాగే మొదటిసారిగా ఆ జైలు నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమం కావడంతో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జనసేన టీడీపీకి సంబంధించిన పార్లమెంట్ ఇన్ఛార్జీలతో పాటు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా పాల్గొని ఇక్కడ సభ భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు వైసీపీ అరాచకాలను ఎండగడుతూ అలాగే అధికార పార్టీని గద్దె దించే ధ్యేయంగా అయితే కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉందంటున్నారు. అది ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ సంబంధించిన ప్రభుత్వం ఏర్పడబోతుంది. అలాగే వైసీపీ అయితే గల్లంతా ఖాయమంటూ ప్రధానంగా నవీన్ అయితే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాష్ ఆర్టీవీ కాకినాడ జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.